ప్రియులైనటువంటి బిడ్డలు ఎల్కేజీ నుండి కేజీ టు పీజీ, మరి ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం ఆఖరి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలని ఈ సమయంలో మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు, సహవాసం మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు బాగా చదవండి, ఎక్కువ సమయాన్ని మరి చదువు కొరకు కేటాయించి భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ప్రభువులో చక్కగా పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాను. మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ సమయంలో మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు నాయన పరీక్షలు రాస్తున్నారు, పెద్ద బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. తగిన జ్ఞానాన్ని వారికి దయచేయండి, సమృద్ధి అయిన జ్ఞానమును దయచేయండి. పరీక్ష హాల్లో బిడ్డలు పెడుతుండగానే గొప్ప సమాధానమును వారికి దయచేయండి. పేపర్ చూడడంలోనే నాయన నీ కృపతో నింపబడడానికి వారికి గొప్ప ధైర్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, గొప్పగా ఉత్తీర్ణులు అవడానికి, ర్యాంకర్స్గా నిలవబడ్డానికి, నీ నామ ఘనత కొరకు సాక్షులుగా నిలవబడ్డానికి వారికి మీ సహాయం అందించండి. జ్ఞానమును దయచేయండి, మెమరీ పవర్ దయచేయండి. రీగైనింగ్ విషయంలో నీ కృప చూపండి. చదివినదంతా గుర్తు చేసుకునడానికి మీ బిడ్డలకు మీ కృప చూపండి. అబ్రహామునకు తోడై ఉన్నట్లుగా, ఇదిగో ఇస్సాకునకు తోడై ఉన్నట్లుగా, యాకోబునకు తోడై ఉన్నట్లుగా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి గొప్ప జయం అనుగ్రహించండి. గొల్యాతును పడగొట్టడానికి చిన్నవాడైన దావీదును కృప చూపారు. నాయన, ఈ విషయంలో కూడా బిడ్డలకు గొప్ప జయం అనుగ్రహించి మీ నామ ఘనత కొరకు దీవించమని బిడ్డలు కుటుంబాల్లో సహకారులుగా, ప్రయోజకులుగా, సంఘాల్లో సహకారులుగా, ప్రయోజకులుగా ఉండడానికి కృప చూపండి. పరీక్షలు అయిన తరువాత కూడా సెలవుల్లో ఎట్టి ప్రమాదాలకు గురి కాకుండా మీ రెక్కల నీడలో బిడ్డలను భద్రపరిచి మీ వాక్యంలో ఎదగడానికి, ప్రార్థనలో ఎదగడానికి, భక్తిలో ఎదగడానికి, సహవాసంలో ఎదగడానికి సహాయం చేయమని, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ వి లవ్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.